హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు నేను వ్లాగ్ అనేది వెడ్నెస్డే నైట్ నుంచి అనేది స్టార్ట్ చేశానండి. సో ఈ మధ్యన కాయగూరలు అవన్నీ తెచ్చుకుంటున్నా సరే అవి మధ్యన వర్షాలు అవన్నీ కొంచెం ఒక 2-3 రోజుల నుంచి బాగా ఎక్కువ పడుతున్నాయి కదా. సో తెచ్చుకున్న కాయగూరలు కూడా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసినా సరే స్పాయిల్ అయితే అయిపోతున్నాయి. సో అందులో ఎస్పెషల్లీ లెమన్స్ కూడా ఏంటి అంటే సో వాడకం కొంచెం తగ్గిపోయేటప్పటికల్లా అది కొంచెం ఎండిపోయినట్టు అయిపోతాయి కదా. సో ఇంకా లెమన్స్ నాకు పాడే బుద్ధి అవ్వక బయట కలర్ అయితే కొంచెం ఎండిపోయినట్టు అలా అయితే ఉన్నాయి, కానీ ఒకసారి కట్ చేసి చూద్దామని చెప్పేసి కట్ చేసి చూశాను. సో కట్ చేసేటప్పటికల్లా ప్రాపర్గా మంచిగానే ఉన్నాయండి. సో ఇంకా లెమన్స్ అవన్నీ నాకు ఇంకా పాడే బుద్ధి అవ్వక ఇలాగ హాఫ్లా కట్ చేసేసుకుని ఇక్కడ స్వీజ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా లెమన్ జ్యూస్ అనేది తీసేసుకున్నాను. దగ్గరలో ఒక 5 లెమన్స్ అనేది ఈ విధంగా అయితే స్వీజ్ చేసేసుకుని ఫిల్టర్ చేసేసుకుని మనకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ట్రే అది మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ ట్రేలో ఈ యొక్క లెమన్ జ్యూస్ చేసుకున్నవన్నీ ఇలా క్యూబ్స్ లాగా ఈ యొక్క లెమన్ జ్యూస్ అంతా ఇందులో అయితే ఫిల్అప్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇలా స్టోర్ చేసుకోవడం మూలనే ఎప్పుడైనా సరే మనం లెమన్తో చేసుకునే ఐటమ్స్ ఉంటే ఒక క్యూబ్ తీసుకుని మనం చేసేసుకోవడానికి అయితే బాగుంటాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఈరోజు ఏంటి అంటే నాకు మా హస్బెండ్కి కొంచెం ఏదన్నా మండీ టైప్ ఏదన్నా ట్రై చేద్దామని చెప్పి అనిపించింది అనమాట. సో అందు గురించి అని చెప్పేసి ఈరోజు ఏసరావు నగర్లో ఉండే లావిష్ అని చెప్పే హోటల్ అండి, ఒక రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ నుంచి అయితే ఇవైతే తీసుకుని వచ్చాము. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చికెన్ మండి, జ్యూసీ వన్. చాలా షైనింగ్గా ఉంది. వెయిట్, పింక్ దాంట్లో స్లోగా అదే మండీకి ఇస్తాడు కదా, మండీకి సూప్. ఇంక ఇదేమో మైనస్ సాస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న సాస్ ఏంటంటే మనకి కొన్ని రెస్టారెంట్లో క్రిస్పీ చికెన్ అలాగే కొన్ని స్పెషల్ స్టార్టర్స్ ఉంటాయి కదా, ఆ స్టార్టర్స్కి ఈ టైప్ ఆఫ్ సూప్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. వేరేది కొంచెం థిక్గా ఉంది, చూసుకొని సైడ్ వేయకు. గ్రేవీనా? అదే మిర్చికా సాలన్ టైప్లో అనుకుంటున్నాను నేను. సాలన్ కరెక్టే. అదే మండీకి మిర్చికా సాలన్ ఇస్తాడా? కొన్నిట్లో ఇస్తారు, కొన్ని చోట్ల జస్ట్ లూజ్ది అదే ఇస్తాడు. అదే చాలా సాస్. నీకు ఇష్టమేనా మండి సూప్? చూపించు. ఇది దాన్ని ఏమంటారు? బ్రౌన్ ఆనియన్స్. ఎస్ ఎస్. బ్రౌన్ ఆనియన్స్ విత్ క్యాష్యూ, కిస్మిస్, సమ్ బాదం, జీడిపప్పు, కిస్మిస్. ఎస్ ఎస్. నైనీ ఫేవరెట్ ఇది. నైనీ ఫేవరెట్. ఏమో క్యారెట్, ఓకే, బీట్రూట్ కూడా ఇచ్చారు. ఎస్, హెల్దీ ఫుడ్. ఇప్పుడు రైతా. ఓకే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మండి అనేది మనం రెస్టారెంట్లో అయితే ఒక పెద్ద ప్లేట్లో అయితే వేసేసి ఇచ్చేస్తారు. అదే పార్సిల్లో తెప్పించుకుంటే ఈ విధంగా అయితే అన్నీ సెపరేట్గా ప్యాకింగ్స్ అయితే చేసి మనకి సాసులు, సూప్స్ ఇలాంటి డిఫరెంట్ అన్నీ ఇలా సెపరేట్గా ప్యాకింగ్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నేను మీకు మండి ఓపెన్ చేసి చూపిస్తాను. లావిష్ బిర్యానీ మండి పైకి బాగుంది.
రెడీ. నెక్స్ట్ ఇది ఇది నెక్స్ట్ ఈ సూప్ నాకు ఇష్టం బాగా. మండీకి ఇదే మెయిన్. అవును, అరేబియన్స్ అసలు మిగతావి కూడా ఉండవు నీకు. షార్జా ఎమిరేట్స్లో అంతా ఇవే సూప్. అది ఇది 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 మైనీస్ చికెన్లో నంచుకుని తింటావా? సూప్తోనే ఇస్తున్నా. మమ్మీ వంక చూసి ఎలా ఉందో చెప్పు తిని. అదే అప్పుడు మనం వెళ్ళాం కదా బయట KFCకో సంథింగ్ వెళ్తున్నప్పుడు, అప్పుడు ఓపెనింగ్ చేశాడు. వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పుడు వెళ్ళలేదు. సో పోన్లే, మనకు పార్సిల్ రాసి పెట్టుంది. చికెన్ పీస్ ఒకసారి చిన్న పీస్ తీసుకుని చూడు. చూసా? అవును. అమ్మో నాయనక తినాల్సింది. ఎలా ఉంది నాయని? ఎలా ఉంది నాయని? బోన్ ఉందా? ఆహా, ఎలా ఉంది చక్రి? చికెన్ ఉడికిందా? ఓకే, అయితే మనం ఫుడ్ ఎంజాయ్ చేసేద్దాం. ఓకేనా? అదేలే. ఓకే ఓకే సరే, నేను తినేస్తాను. ఓకే. సో విన్నారు కదా, ఇంకా మా హస్బెండ్ మాటల్లో ఆ యొక్క మండి రివ్యూ అనేది ప్రాపర్గా ఇచ్చారనే అనుకుంటున్నాను. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అది ఎస్పెషల్లీ రైస్ వచ్చేటప్పటికల్లా ఒక మనకి బిర్యానీ లాగా టేస్ట్ ఉండదు, అలాగని పులావ్స్ లాగా ఉండదండి. కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట, ఎస్పెషల్లీ ఇలాంటి మండీస్కి అయితే. సో ఈరోజు మేము తెప్పించుకున్న మండి కూడా చికెన్ మండి అనమాట. సో చికెన్ పీస్ కూడా కొంచెం తందూరి టైప్ చికెన్ ఏ టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్లో ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇలా బోన్స్తో ఉండేది అయితే అస్సలు తిన్నమాట. సో నాకు కంప్లీట్గా బోన్లెస్ అయితేనే తింటూ ఉంటాను. సో ఇంకా మా హస్బెండ్ నాకేంటి అంటే ఇలాగా మండీతో కంపేర్ చేస్తే సూప్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఇచ్చేసారు. సో ఆ సూప్స్ అంతా అంత రైస్ అంత క్వాంటిటీ ఆఫ్ రైస్లో అవన్నీ వేసుకుని తిన్నామనుకోండి, టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ పార్సిల్స్ అనేటప్పటికల్లా మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఇస్తూ ఉంటారు కదా. సో ఈరోజు మేము తెప్పించుకున్న రైస్ అయితే కరెక్ట్గా తినేవాళ్ళు అయితే ఒక ముగ్గురు అయితే తినచ్చండి. సో ఇంకేంటంటే మేమిద్దరం తినేసి మిగతా రైస్ అదంతా ఇంకా వదిలేసామన్నమాట. ఎందుకంటే మేము నైట్ తినడం కూడా చాలా తగ్గించేసుకున్నాం కదా. సో 9 ఏంటంటే ఆల్రెడీ మధ్యాహ్నం కుక్ చేసిన రైస్ ఆల్రెడీ ఉన్నది. సో మాకు అప్పటికప్పుడు తినాలనిపించి ఇంకా అప్పటికప్పుడు తెప్పించుకున్నాం అనమాట మండి కూడా. సో మేము తెప్పించుకున్న రెస్టారెంట్ కూడా ఏసరావు నగర్లోని కొత్తగా స్టార్ట్ చేసిన రెస్టారెంట్ అండి, మండి రెస్టారెంట్ అనమాట. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే లైక్ స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఇంకా 9 ఏంటి అంటే నేను మధ్యాహ్నం చేసిన వంట ఉంటుంది కదా, సో అది ఆల్రెడీ తినిపించాను. సో ఆ తింటున్న టైంలోనే ఈ యొక్క మండి అనేది వచ్చిందనమాట. అది మరీ ఎక్కువగా ఏమీ తినలేదు, ఒక 2-3 ముద్దలు అయితే తిన్నదనమాట. ఇంకా తర్వాత మేము ఇంకా మండి అదంతా ఎంజాయ్ చేసేసి ఇంకా పడుకుని పోయాం అనమాట, బిగ్ బాస్ అదంతా చూసేసి. ఇంక తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా యాజ్ యూజువల్గా పనులు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చేసుకుని ఇంకా 9 లెగ్సిన తర్వాతే ఇంకా నేను పక్క బట్టలు అవన్నీ మడతపెట్టి ఫోల్డ్ చేస్తూ ఉంటానన్నమాట. సో మిగతా అప్పటికే ఇంకా రూమ్స్ అవన్నీ ఇంకా క్లీన్ చేసేసుకున్నాను, కానీ ఇంకా 9 పడుకుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ రూమ్ అయితే క్లీన్ చేసుకోలేదన్నమాట. సో ఇంకా 9 లెగ్సిన తర్వాత ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చక్కగా పక్క బట్టలు అవన్నీ ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకా బెడ్షీట్ అదంతా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. సో ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా నేనేమీ ప్రిపేర్ చేయలేదండి, ఎందుకంటే ముందు రోజు నైట్ హెవీగా తిన్నాం కదా.
సో ఇలా మేము ఎప్పుడైనా సరే నైట్ హెవీగా తింటున్న టైంలో అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేస్తూ ఉంటాం అనమాట. బట్ నైన్కాకి అయితే ఇలాంటి టైంలో ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చేయడం కానీ, రాగి మాల్ట్ చేసేసి ఇచ్చేయడం కానీ ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, ఇలా మీతో మాట్లాడితే అట్ ఫైనల్గా ఇక్కడ బెడ్షీట్ అనేది చక్కగా అయితే సతీసాను అనమాట. సో నాకు ఇల్లు క్లీన్గా ఉన్నా లేకపోయినా అది నాకు అంత పెద్ద అనిపించదు, కానీ బెడ్ మట్టుకు నీట్గా లేకపోతే అది ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్లా అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఆ తర్వాతే ఇంకా నైన్కాకి ఇంకా రాగి జావా తాగుతానని చెప్పేసి ముందు రోజే అన్నది. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా నైన్కా లెగిసేటప్పటికల్లా రాగి జావా అనేది ప్రిపేర్ చేసుకుని లైక్ తను తాగేటట్టు చల్లార్చి పెట్టాను అనమాట. ఇంక సైమల్టేనియస్గా ఇక్కడ బిగ్ బాస్ వస్తుందన్నమాట. మనకి మా మ్యూజిక్లో మార్నింగ్ 10 o'clock అన్సీన్ స్టోరీస్ వస్తాయి కదా. సో ఆ స్టోరీ అదంతా బిగ్ బాస్ అదంతా చూస్తూ ఇక్కడ కాఫీ అనేది ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈరోజు చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేసానని చెప్పేసి, నాకు గొంతుకు ఒక 2 days నుంచి లైక్ గొంతుకు అనేది సరిగ్గా ఉండట్లేదండి. మీకు వాయిస్ ఓవర్లో అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తేడా తెలిసిపోతూనే ఉంటుంది. సో ఇంకా అందు గురించి అని చెప్పి ఈవెన్ నార్మల్గా వాటర్ తాగుతున్నా సరే లైక్ హాట్ వాటరే తాగుతూ ఉన్నాను అనమాట. సో ఇంక ఈరోజు ఎందుకో నాకు కొంచెం కాఫీ తాగాలనిపించి వేడివేడిగా, దట్టు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా, కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి ఈరోజు ఫ్రెష్గా నెస్కేఫీ కాఫీ అనేది పెట్టుకుని ఇంకా నేను మా హస్బెండ్ అయితే కాఫీ అనేది తాగుతున్నాం అనమాట. సో ఇంకా బిగ్ బాస్ అసలు ఏ రోజు ఎపిసోడ్ కూడా అసలు మిస్ అవ్వట్లేదు అనమాట. సో ఒకవేళ మార్నింగ్ మిస్ అయ్యామనుకోండి ఈవినింగ్ చూస్తూ ఉంటాను, ఒకవేళ ఈవినింగ్ మిస్ అయ్యామనుకోండి మార్నింగ్ చూస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదన్నమాట. సో ఇన్ని రోజులు దగ్గర ఒక 2 weeks అయితే దాటిపోయింది, కానీ ఇంకా నాకు బిగ్ బాస్లో ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా ఇంకా నాకు ఒక అవగాహన అయితే రాలేదన్నమాట. మేబీ తర్వాత అయితే చూడాలి సో ఎవరు నా ఫేవరెట్ అవుతారో. సో బిగ్ బాస్ అయితే మీరు చూస్తున్నారా? సో మీకు బిగ్ బాస్లో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో దాని తర్వాత ఇంకా కాఫీ అనేది తాగేశాను. సో ఈరోజు నేను మీకు వంకాయ కూర, అది కూడా మనకి గుత్తి వంకాయ కూర కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో రెసిపీ అనేది ట్రై చేసి చూపిస్తున్నానండి. సో ఈ యొక్క కర్రీ కూడా నేను ఆల్రెడీ ఒక 2 to 3 times అయితే ట్రై చేసాను, చాలా బాగుంటుందన్నమాట. సో ఆ కర్రీ నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో ఈ యొక్క కర్రీకి ఏంటి అంటే మనం పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి. సో దాని గురించి అని చెప్పి ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ అనేది వేసిన తర్వాత ఒక కప్పు దాకా పల్లీలు అనేది వేసుకుని వేయించుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఏంటంటే ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. సో దాని తర్వాత ఒక 1/2 teaspoon దాకా జీలకర్ర, అలాగే 2 onionsని కూడా కట్ చేసుకుని 2 టమాటాలు కూడా కట్ చేసేసుకుని వేసేసుకోవాలన్నమాట. సో నేను ఆనియన్స్ ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానని చెప్పేసి మరి మీరు కూడా అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ముందు రోజు కూర ఏదో ప్రిపేర్ చేస్తే ఆనియన్స్ అవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేసుకున్నాను కాబట్టి కట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా నేను ఇందులో అయితే ఆనియన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఎలాగో మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత ఎలాగో పేస్ట్ అనేది రెడీ చేసేసుకుంటాం కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. సో ఇందులో ఒక 1/2 teaspoon దాకా పసుపు, అలాగే ఒక 2 tablespoons దాకా ఉప్పు అనేది యాడ్ చేసేసుకున్నాను. సో ఇదంతా మనకి ఏంటంటే పల్లీలు అవన్నీ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ టమాటాలు ఆనియన్స్ అవన్నీ వేగడానికి కొంచెం తక్కువ టైమే పడుతుంది కదా. సో చూస్తున్నారు కదా, దాని తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు దాకా ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే నేను రెగ్యులర్గా చేసుకునే వంకాయ కూరతో కంపేర్ చేస్తే ఈ వంకాయ కూర కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న కట్ట కొత్తిమీరను కూడా చక్కగా వాష్ చేసేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో కొత్తిమీర అనేది మీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా సరే పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు ఇలాగా వేసేసుకున్నాను. సో వెల్లుల్లిపాయలు కూడా దంచుకున్నా వేసుకోవచ్చు, ఇలా నేను ఏంటంటే దంచకుండా డైరెక్ట్గా అయితే వేసేసాను. సో అలాగో మిక్సీ చేసేసి పేస్ట్ చేసేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా అయితే వేసేస్తున్నానండి. సో చూసారు కదా, ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే ఇందులో ఎండుమిరపకాయలు వేసాను కదా, నా దగ్గర ఎలాగో కొంచెం పండు మిర్చి ఎలాగో ఒక 2-3 ఉన్నాయని చెప్పేసి అవి కూడా వేసేసాను అనమాట. సో ఈ కూర ఏంటంటే మనకి కొంచెం కమ్మగా ఉంటుంది. సో అన్నీ వేగిపోయినాయి కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి కొంచెం చింతపండు అనేది ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగానే ఫ్రై చేసుకున్నవన్నీ ఆ చింతపండు మీద ఇలా కప్పేసినట్టు
చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఈ యొక్క వేడికి ఆ చింతపండు కూడా బాగా మగ్గుతూ ఉంటుందన్నమాట. సో చల్లారిపోయిన తర్వాత మీరు పేస్ట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. సో ఇంకా ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాను. సో నేను ముందు చూపించిన ప్రాసెస్సే కొంచెం టైం టేకెన్, కానీ మిగతా కర్రీ ప్రాసెస్ అంతా ఈజీ అని అనమాట. సో చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ అనేది వేసేసుకుని ఇక్కడ వంకాయలు అవన్నీ మనం గుత్తి వంకాయలకి ఎలా నాట్లు పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అయితే నాట్లు పెట్టుకుని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా ఇవన్నీ వంకాయలు అవన్నీ నూనెలో ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మొత్తం అంతా వంకాయ అంతా ఈవెన్గా అయితే ఫ్రై అయ్యి చాలా త్వరగా అయితే మగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా వేసేసుకున్నాను కదా, ఇందులో మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను ఏంటంటే సాల్ట్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. సో మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒక వేపు అయితే మగ్గింది, ఇంకో వేపు అయితే ఇంకా మగ్గాలి కదా, మధ్య మధ్యలో మూతలు పెట్టుకుని తీసుకుంటా అలాగా వంకాయనంతా ఇలాగ ఈ విధంగా అయితే మగ్గించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం మా వంకాయ అంతా బాగా మగ్గిపోయేంత వరకు ఇలా మూత అదంతా పెట్టుకుని చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రాసెస్ కూడాని. సో మూత పెట్టుకున్నాం కదా, ఇంకా అలా 2-3 సార్లు మూత పెట్టుకుని అదంతా చేసిన ప్రాసెస్ అంతా నేనేం మీకు చూపించలేదు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వంకాయని చక్కగా మగ్గించుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క వంకాయలోనే మనం ముద్ద తయారు చేసుకుంటాం కదా, మసాలా ముద్ద, ఆ మసాలా ముద్ద ఇందులోనే స్టఫింగ్ చేసేసుకుని వేసేసుకుంటూ ఉంటారు. కానీ నాకేంటంటే అది పైన ఉడికినట్టు ఉంటుంది కానీ లోపల ఉడికినట్టు అనిపించదు. సో ఈవెన్ గుత్తి వంకాయ చేసుకున్నా సరే నేను ఈ విధంగానే ముందుగా ఆయిల్లో వంకాయలని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా, ఆల్మోస్ట్ వంకాయలు అంతా మగ్గిపోయిన తర్వాత ఆ ఆయిల్లోనే కొంచెం వంకాయలు పక్కకు జరిపి అందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు అనేది వేసానండి. సో ఆవాలు అవన్నీ మీరు వంకాయలు మగ్గించుకునేటప్పుడే ముందే వేసేసుకోవచ్చు, బట్ నేను మర్చిపోయాను అనమాట. సో అందు గురించి అని చెప్పి ఇప్పుడే ఆయిల్లో అయితే ఆవాలు అనేది వేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా అంతా వంకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయిన తర్వాత ఇంకా నేను మీకు ముందుగానే పల్లీలు ఇవన్నీ మగ్గించినవి ఆల్రెడీ పేస్ట్ అదంతా చేసుకోవాలని చెప్పాను కదా. సో ఆ పేస్ట్ అంతా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసి ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుని చక్కగా మనం ఈ యొక్క పేస్ట్ అంతా ఈ యొక్క వంకాయ ముక్కలకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ యొక్క కర్రీ ఏంటి అంటే మీకు వైట్ రైస్తో కానీ బాగానే ఉంటుంది, వైట్ రైస్తో బాగానే ఉంటుంది, పూరీలోకి బాగుంటుంది, నెక్స్ట్ చపాతీలోకి బాగుంటుంది, బగారా రైస్లోకి బాగుంటుంది, అలాగే కొంచెం బిర్యానీలోకి కుష్కా కర్రీలోకి బాగుంటుంది అనమాట. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే దానికన్నా ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకుంటే కొంచెం మీకు కూడా బాగుంటుంది కదా, కొంచెం కొత్త వెరైటీ తిన్నట్టు ఉంటుంది. సో నాకు తెలిసి ఇలాంటి కొంతమంది చేసుకుంటూ ఉంటారు, బట్ చేసుకోలేని వాళ్ళ గురించి అయితే నేను ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి. సో చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఉడకాలండి. సో ఉడికిన తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఇందులో కారం అనేది యాడ్ చేసుకున్నాను. సో ఎందుకంటే ఇందులో ఇన్ని ఎండుమిరపకాయలు కారం ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇందులో మనం పల్లీలు అనేది యాడ్ చేసాం కదా, పల్లీలు ఎన్ని వేసినా సరే అది కొంచెం మనకు కమ్మని ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఈవెన్ పల్లీలు కానీ జీడిపప్పు కానీ లేదు అనుకుంటే నువ్వులు కానీ ఇలాంటివి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే కొంచెం కమ్మని ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి మనం ఇలాంటి ఐటమ్స్కి కారం అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో మూత పెట్టుకున్న తర్వాత మగ్గించుకునేటప్పటికల్లా సో చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అనేది బయటికి తేలిపోతూ ఉన్నది. సో ఇలా ఆయిల్ అనేది మనకు బయటకు వచ్చేసినట్లయితే మన కర్రీ అనేది ప్రాపర్గా కుక్ అయిపోయినట్టండి. సో ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక మీ దగ్గర ఉంటే కొత్తిమీర పైన సర్వ్ చేసుకోవచ్చు, లేకపోయినా ఎలాగన్నా సరే ఉంచేసుకోవచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకున్నానండి. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా సరే గుత్తి వంకాయ చేసుకునేటప్పుడు ఆ ముచ్చుకు ఉంటుంది కదా, ఆ ముచ్చుకు అనేది కట్ చేసేస్తూ ఉంటాను. బట్ ఈసారి ఏంటంటే ముచ్చుకుతో అయితే చేస్తున్నాను అనమాట. నాకు ఎందుకు ఆ ముచ్చుకుతో తినాలంటే నాకు అంత ఇష్టం ఉండదు. సో అందు గురించి అని చెప్పి ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ముచ్చుకు అనేది తీసేసి కట్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో బట్ ఈసారి ఏంటంటే ముచ్చుకుతోనే చేసి చూపించాను. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇలాంటి ఇలాంటి కర్రీకి చెప్పాను కదా, ఏదైనా కొంచెం మసాలా రైస్ కానీ లేదు అనుకుంటే కుష్కాలు లేదు అంటే బిర్యానీలతోని ఇలాంటి బగారా రైస్తోని ఇలాంటి వాటితో బాగుంటుందని చెప్పేసి దాని పర్ఫెక్ట్గా ఈరోజు కాంబినేషన్ ఏంటంటే కుష్కా రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా కుక్కర్లో ఏంటంటే నేను నూనె అనేది వేసుకున్నానండి. ఈ కుష్కా రైస్ కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను. సో ఎలాగో షేర్ చేస్తున్నాను కదా, బట్ చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో అని చెప్పేసి ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో అందు గురించి అని చెప్పి ఈవెన్ వీక్లీ ఒక్కసారైనా సరే నేను కుష్కా అనేది చేస్తూ ఉంటాను. సో ఇంతకుముందు అయితే బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకునే వాళ్ళం, కానీ ఈ మధ్యన ఏంటంటే కుష్కాయే ఇష్టపడుతూ ఉన్నాం అనమాట. దట్టు వెదర్ కూడా మనకు చల్లగా ఉంటుంది కదా.
సో ఇంక చూస్తున్నారు కదా కుక్కర్లో ఇంకా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత మనం బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసానండి. సో అవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇందులో మీకు ఇష్టమైతే ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే నెయ్యి అనేది ఏమీ యాడ్ చేయటం లేదు, ఓన్లీ బిర్యానీ మసాలాలు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసుకుని అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. సో మనకి ఈ యొక్క పోపు సామాన్లో చక్కగా ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అవుతున్నాయి అనమాట. అందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు అనేది యాడ్ చేసేసుకుని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నా వాయిస్ ఏమైనా కొంచెం డిఫరెంట్గా వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి. నేను మీకు చెప్పాను కదా కొంచెం థ్రోట్ అనేది ఇన్ఫెక్షన్గా ఉందని చెప్పేసి నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువగా గట్టిగా మాట్లాడి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా ఇంకా కుక్కర్లో ఏంటంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకున్నాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో కరెక్ట్గా ఇలాంటి బిర్యానీలు కుష్కా రైస్లు ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్లు ఇష్టపడే వాళ్ళు అయితే ఇది చాలా చాలా సింపుల్గా అయిపోయే ఐటమ్ అండి నాకు. అందుకని చెప్పి ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ కూడా ఏమీ లేకపోయినా సరే ఈ విధంగా అయితే లైక్ ఇలా కుష్కాలో అయితే తాలింపు పెట్టేసుకుని పక్కన పెరుగు చట్నీ ఉన్నట్లయితే మా ఇంట్లో వాళ్ళకైతే ఆనందమే ఆనందం అనమాట. సో వీక్లీ ఒక 4 to 5 టైమ్స్ చేసేసినా సరే అందరూ ఇష్టంగానే తింటాము. నేను నైన్కి అలాగే మా హస్బెండ్ ముగ్గురు ఇష్టంగానే తింటూ ఉంటాం అనమాట. సో చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇంకా దాని తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ని పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసాను అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే కుష్కా రైస్కి మనకి టమాటాలు అవన్నీ ఎక్కువగానే పడుతూ ఉంటాయండి. సో అదే మనం పులావులు బిర్యానీలు చేసేటప్పటికల్లా మన టమాటాలు అవన్నీ యాడ్ చేయమన్నమాట. బట్ కుష్కా రైస్ చేసుకునేటప్పుడల్లా టమాటాలు అనేది యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత అనేది కొంచెం ఎల్తుగా పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే టమాటాలు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే మగ్గిపోతూ ఉంటాయి. సో చూసారు కదా మగ్గిపోయినాయి, అది కూడా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈరోజు నేను చేసుకుని ఈ యొక్క కుష్కా కూడా ఏంటంటే ఒక 1.5 గ్లాస్ రైస్కి చేసుకుంటున్నానండి. సో ఈరోజు ఏంటంటే చేస్తున్న రైస్ కూడా మామూలు సోనా మసూరి రైస్ ఉంటుంది కదా, సో ఆ సోనా మసూరి రైస్తోనే చేసేస్తున్నాను. సో ఇదేంటి అంటే మనకు బాస్మతి రైస్తో చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. బట్ నాకేంటంటే కంపేర్ టు బాస్మతి రైస్తో కంపేర్ చేస్తే నాకు ఈ యొక్క సోనా మసూరి రైస్తోనే ఈ యొక్క బిర్యానీలు కానీ ఏదైనా సరే ఇష్టం అనమాట. సో చూసారు కదా ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలాంటి ఐటమ్స్కి ఏంటంటే మనకు కొత్తిమీర పుదీనా కూడా ఉంటేనే బాగుంటుందన్నమాట. కొంతమంది ప్లెయిన్గా చేసేసుకుంటూ ఉంటారు కానీ బట్ కంపేర్ టు టేస్ట్ దీనికే చాలా చాలా బాగా వస్తుంది. సో కంపేర్ టు ఏమీ వేయకున్న దానికన్నా ఇలాంటి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేదానికే టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి ఎలాగో కొత్తిమీర పుదీనా అవన్నీ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి కదా, ఇంకా ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులో నేను 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా సో ఇలా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేశానండి. సో ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో కుష్కా అనేటప్పటికల్లా మనకి కారాన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో మనకి ఏంటి అంటే బిర్యానీలు పులావులు అవన్నీ చేసుకునేటప్పుడు ఓన్లీ పచ్చిమిరపకాయలు మనం గరం మసాలాలు చికెన్ మసాలాలు ఇలాంటివి అనేది వేసుకుని చేసుకుంటూ ఉంటాం కానీ కారం అయితే ఎక్కడ యాడ్ చేయము. బట్ కుష్కా అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులో పసుపు కారం ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటామండి. సో మేము కూడా ఇంట్లో స్పైసీనెస్ తింటాం కాబట్టి మేము ఇందులో కొంచెం కారం అనేది ఎక్కువే వేసుకుంటూ ఉంటాం. బట్ స్పైసీనెస్ ఇష్టపడలేని వాళ్ళు ఏంటంటే మనం బిర్యానీ మసాలాలన్నీ ముందు పోపు సామాన్లో వేసేసాం కదా, ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఓన్లీ అది ఒకటి వేసుకుని చక్కగా పచ్చిమిరపకాయలతో కూడా ఈ యొక్క కుష్కా రైస్ అనేది తయారు చేసుకోవచ్చు, కారాన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. సో కారం కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇందులో ఫ్రెష్ కర్డ్ ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెద్ద టేబుల్ స్పూన్స్తో
దాంట్లో 2 స్పూన్స్ అనేది వేసేసి ఆ పెరుగు అంతా వేసిన తర్వాత వెంటనే మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి అక్కడక్కడ ముక్కల్లా గడ్డల్లా ఉండిపోతూ ఉంటుంది. సో మనం పెరుగు వేసుకునేటప్పటికల్లా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అలాగే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో పెరుగు కూడా వేసేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా మనకు ఆయిల్ కూడా బయటికి ఫ్లర్ట్ అవుతున్నది. పర్ఫెక్ట్గా అయితే మనం వేసినవన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. సో దాని తర్వాత ఇక్కడ చెప్పాను కదా, ఈరోజు నేను 1.5 గ్లాస్ రైస్తో ఈ యొక్క కుష్కా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి, అది కూడా సోనా మసూరి రైస్తో ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి. సో ఎప్పుడైనా సరే మనం బిర్యానీలు కానీ పులావులు కానీ ఇలాంటి కుష్కా రైస్లు కానీ చేస్తున్నప్పుడు వాటర్లో బియ్యం వేయడం కన్నా మనం ఈ యొక్క మసాలాల్లో బియ్యం అనేది నానబెట్టిన బియ్యం అనేది వేసేసుకుని చక్కగా ఒకసారి 1 నిమిషం వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనం పులావులు కానీ బిర్యానీలు కానీ ఇలాంటి కుష్కా రైస్లు కానీ బగారా రైస్ కానీ ఏదైనా సరే రైస్ ఐటమ్ అనేది మనకి కొంచెం పర్ఫెక్ట్గా విడివిడిగా కొంచెం పదునుగా అయితే వస్తూ ఉంటుందన్నమాట. చూడటానికి కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. 1 నిమిషం అంతా ఫ్రై చేసిన తర్వాత యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్, అంటే ఇప్పుడు 1 గ్లాస్కి అనుకోండి, ఇక్కడ నేను ఏంటంటే 2 గ్లాసుల దాకా వాటర్ అనేది మెజర్మెంట్ అనేది వేసుకున్నాను అనమాట. సో మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఏంటంటే 1.5 గ్లాస్ వాటర్ లైక్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాసుల దాకా వాటర్ అనేది వేసుకుంటున్నాను. సో ఈ యొక్క వాటర్ అనేది వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మూత అనేది కొంచెం హెల్త్గా పెట్టుకున్నట్లయితే మనకి బాయిలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటుంది. సో ఇలా మనకు బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ఇలాంటి టైంలోనే మనకి ఉప్పు కానీ మసాలాలు కానీ కారం కానీ ఏమన్నా పడేటట్టు ఉంటేనే ఈ టైంలోనే చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నాకైతే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నట్టు అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇంకా కుక్కర్ మీద మూత అనేది పెట్టేసుకుని విజిల్ అనేది కరెక్ట్గా చిన్న కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1 విజిల్ అయితే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి డిష్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ కుష్కా రైస్ అనేది చూపిస్తున్నాను. సో ఇంకా ఈరోజు లంచ్ కూడా యమ్మీగా కుష్కా రైస్ చూస్తున్నారు కదా, మనం అలాగా మనకి బియ్యం కూడా డైరెక్ట్గా వేపుకోవడం మూలాన విడివిడిగా వస్తూ ఉంటుందన్నమాట. సో అలాగే మాకు ఇంట్లో కంపల్సరీగా ఈ యొక్క రైతా అనేది కంపల్సరీగా నైన్కాకి మా హస్బెండ్కి కావాలన్నమాట. దాని గురించి రైతా అనేది ప్రిపేర్ చేశాను. సో అలాగే గుత్తి వంకాయ కూర అనమాట. సో ఈ యొక్క కర్రీ కూడా మనం ఇలాగా మన కుష్కా రైస్లో మిక్స్ చేసుకుని తిన్నట్లయితే అబ్బా స్వర్గమే స్వర్గం అనమాట. సో అంత టేస్టీగా అయితే ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయవలసిన రెసిపీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ కనుక ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కిందన రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుందండి. దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.